Pachadi. It's a special dish for the festival of Ugadi. So it has 6 different tastes. Chhatrapati Sambhaji Maharansa. Good morning everyone. సో ఉగాది అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ హ్యాపీ ఉగాది. ఈరోజు నా డే చూపిద్దాం అనుకుంటున్నాను, నేను ఉగాది ఎలా చేసుకున్నాను యూకేలో అనేసి. మీరైతే హ్యాపీగా చేసుకున్నారు కదా, అది చాలు నాకు ప్రస్తుతానికి. అండ్ ఉగాది అంటే మన తెలుగు కొత్త సంవత్సరం కాబట్టి అందరూ హ్యాపీగా సక్సెస్ అవ్వండి, ఓకేనా? చదువుకునే వాళ్ళు చదువుకోండి, పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకోండి, అండ్ ఫస్ట్ పేరెంట్స్ని బాగా చూసుకోండి. ఇంటి దగ్గర ఉంటే డ్రెస్ ఖచ్చితంగా తీసుకుంటా, ఒక 2-3 అయినా. బట్ మమ్మీ ఖచ్చితంగా తీసుకోమంది. నేను తీసుకోను అని చెప్పిన. షిఫ్ట్ ఉంది, షిఫ్ట్ స్వాప్ చేసుకొని మార్నింగ్ షిఫ్ట్ నేను చేసి మళ్ళీ ఇప్పుడు నేను ఈవెంట్కి వెళ్ళాలి. 3:30కే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ టైం 2:30 అవుతుంది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోవాలి. డ్రెస్ అయితే తీసేసుకున్నా. నా డ్రెస్ బాగుంటే కింద కమెంట్ చేయండి ఎలా ఉంది అని. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంది, ఇట్స్ ఫైన్. ఇంకా వేరే కలెక్షన్స్ ఏమి నచ్చలేదు, అన్నీ చమ్కీలు ఉన్నాయి. ఆ డ్రెస్ ఎంత బాగుంది కదా, నైస్. ఫస్ట్ హ్యాపీ ఉగాది అందరికి. సో ఈరోజు లైక్ ఆఫ్టర్ వర్క్ అయిపోయాక వితిన్ 20 minutesలో డ్రెస్ సెలెక్షన్ తీసుకున్నా. సో ఇదే డ్రెస్ నేను తీసుకుంది. ఇది వచ్చేసి మనకి 40 pounds పడింది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 4000. బట్ ఇండియాలో మనం ఇంత పెట్టాము, మహా అయితే 1500 పెడతామేమో. సో ఎలా ఉంది డ్రెస్, బాగుందా? సో చాలా ట్రై చేశాను ఇంకా మంచిది తీసుకోవడానికి. అండ్ అలాగే నైట్ పెట్టుకున్నాను చాలా చిన్నగా. ఎందుకు అంటే వర్క్ తర్వాత మళ్ళీ ఈవెంట్. సో ఈవెంట్ ప్లానింగ్ దీనికి కొంచెం టైం పట్టింది. డే అయితే ఇట్లా స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 5 అవుతుంది, ఇంకొక ½ an hourలో ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈవెంట్లో గేమ్స్ ఉన్నాయి, డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి మీకు ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఉగాది అంటే ఏంటి, 6 different types of tastes లైక్ స్వీట్, సోర్, పంజెంట్, ఇంకా సాల్ట్, ఇంకా ఏంటి స్పైస్, ఇలా ఉంటాయి కదా. సో మన లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ అలానే ఉంటాయి. మేబీ సమ్టైమ్స్ హ్యాపీగా ఉంటాం, సమ్టైమ్స్ సాడ్గా ఉంటాం. సో దేనికి లో అవ్వకుండా, డిప్రెషన్కి గురి కాకుండా ప్లీజ్ హ్యాపీగా ఉండండి. అండ్ లైఫ్లో చాలా సక్సెస్ వస్తుంది అన్న మైండ్ సెట్తోనే ఉండండి, ఓకేనా? కాకపోతే అబ్రాడ్కి వచ్చాక చాలా మంది డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. అఫ్ కోర్స్ నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను. బట్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ప్లీజ్ చీరప్ అంతే. అందరిలో జర హైట్ ఉన్నాయేమో, అవుతలేమో. అంటే అదైతే తాగుతావు, చేదు ఉంటే ఇదైతే తాగుతావు. చాలా సెకలు ఉన్నారు నీలో. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఉగాది శుభాకాంక్షలు అందరికి. ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముందు? తెలుగు వాళ్ళు ఏది సౌండ్ ఏది? ఉగాది శుభాకాంక్షలు అందరికి. క్రోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి. చాలా కష్టపడి చెప్పాను. చిటికలే. సో ఇది మనకి లాస్ట్ ఈవెంట్ అవ్వచ్చు యాజ్ అ తెలుగు సొసైటీ. ఈ కమిటీకి ఫర్ దిస్ ఇయర్, అంటే ఈ సెమిస్టర్ కోసం మనది లాస్ట్ ఈవెంట్. సో అందుకని
కొంచెం మనం ఎనర్జీ చూపించి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి అందరినీ పిలిచి ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈవెంట్ చేస్తున్నాము. తెలుగులోని మనకి ప్రాముఖ్యమైన ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే మనం షడ్రుచులతోనే చేస్తామన్నమాట. లైక్ ఈ పండుగని ఈ షడ్రుచులు ఏంటంటే మన లైఫ్ కాన్సిక్వెన్సెస్ని చూపించేది. లైక్ కోపం కానీ బాధ కానీ అన్నీ ఉంటాయి. సో లైఫ్ అనేది ఒక మిక్స్చర్. లైఫ్ ఇస్ లైక్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆల్ థింగ్స్. సో ఇక్కడ ఏంటంటే 6 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 6 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఈ సమ్మేళనంతో చేసే పచ్చడి మన ఉగాది పచ్చడి. సో ఈ ఉగాది పచ్చడి ప్రాముఖ్యత అలా ఉంటుందన్నమాట. సో నౌ వి విల్ షో లైక్ ఎలా మనము ఈ ఉగాది పచ్చడి చేస్తాము అండ్ దెన్ అది మనము ఎలా మన లైఫ్ని రిలేట్ చేస్తాము అనేది. హ్యాపీనెస్ చూస్తున్నాం, సాడ్నెస్ చూస్తున్నాం, చాలా ఫేస్ చేస్తున్నాం. సో అబ్రాడ్కి వచ్చే ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్తో, చాలా కళలతో వస్తాం, చాలా డ్రీమ్స్తో వస్తాం. ఇక్కడికి వచ్చాక కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. జాబ్సే కానీ, అసైన్మెంట్సే కానీ, లేదా ఫ్యామిలీ, ఇలా చాలా ఉంటాయి. సో ఉగాది అనేది ఉగాదిలో ఉగాది పచ్చడిలో 6 డిఫరెంట్ టేస్టెస్ ఉంటాయి. లైక్ బిటర్, పంజెంట్ అండ్ ఇంకా స్వీట్. అట్లుంటుంది మనతోని. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే స్ట్రగుల్స్ అలా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు కానీ మర్చిపోవాల్సి వస్తుంది. నేనేం చెప్తున్నానంటే ఎవరైతే కొత్తగా అబ్రాడ్కి వచ్చారో లేదా ఇంకా స్టడీస్కి వస్తున్నారో ప్లీజ్ హ్యాపీగా ఉండండి, డిప్రెస్ అవ్వకండి అండ్ డోర్ మాత్రం అస్సలు కాకండి. ఎందుకంటే మనం ఏదో సాధించడానికి ఇక్కడి వరకు వచ్చాం. సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయి లేదా ఇక్కడే ఎలోన్గా ఫీల్ అవుతున్నా ఇలా అందరితో పీపుల్తో మింగిల్ అప్పుడప్పుడు ఈవెంట్స్కి అటెండ్ అవుతూ హ్యాపీగా ఉండండి. లైఫ్ అంటేనే హ్యాపీనెస్. సో ఇది మా కొత్త సంవత్సరం. హ్యాపీ గాడి మళ్ళీ అందరికీ వస్తుంది. యూనివర్సిటీస్లో ఈవెంట్స్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి తెలుగు సొసైటీ ఈవెంట్ అయింది. సో ఈ క్లిప్స్ అవన్నీ కూడా ఈవెంట్స్ మాత్రం చాలా బాగా అవుతాయి. ఏ ఫెస్టివల్ అయినా కూడా మేము ప్రిపేర్ అయిపోతూ ఉంటాం. లైక్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ లేకపోతే సాంగ్ సింగింగ్ ఏదో ఒకటి. ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. తర్వాత 1-2 days గ్యాప్లో మళ్ళీ ఈవెంట్ ఉండే. Pachadi, it's a special dish for the festival of Ugadi. So it has 6 different tastes like sweet, sour, spice, bitter, pungent and sour. And it symbolizing the various experiences in life like sad, happiness, challenges, struggles. So it's a Telugu New Year for us. We have to start a new life with new goals and new achievements. पुण्य श्लोक राजमाता राष्ट्रमाता माँ साहेब जिजाऊ साहेबांचा महाराज गणपती गजपती अश्वपते छत्रपती संभाजी महाराजांचा विजय असो.
ఈసారి ఏంటి అంటే ఒక 4 సొసైటీస్ కలిసి ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇదైతే ఇంకా చాలా బిగ్ సక్సెస్ అయింది. లైక్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే వాళ్ళు చేసినవి చెప్పలేము. గుజరాతీ, మహారాష్ట్ర, కన్నడ, ఇండియన్ సొసైటీ, ఈ 4 సొసైటీస్ కలిసి చేశారన్నట్టు. అండ్ ఒక్కొక్కరి అవుట్ఫిట్స్ చూస్తుంటే, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే ఇంత టాలెంట్ ఉందా వీళ్ళకి ఇక్కడ అనిపించింది. ఇంకా మరిన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్ వరంగల్ పిల్ల యూట్యూబ్ ఛానల్.